శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. 4 రాష్ట్రాల్లో ఎన్డీఏదే విజయం ఖాయమంటూ మోదీ చెప్పారు. కేరళ, తమిళనాడు, అస్సాం, బెంగాల్పై కమలం బాస్ ధీమా వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలోనూ అధికారం మాదే అంటూ ప్రధాని చెప్పారు. ఇక కీలక రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలు తప్పదంటున్నాయి సర్వేలు. ప్రధాని మోదీ ధీమాపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బీజేపీ ఈ ఎన్నికలలో రిగ్గింగ్ చేసిందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇక ఎన్నికల సంఘం అధికారులు బీజేపీకి అనుకూలంగా ఉన్నారంటూ విపక్షాలు ఫైర్ అవుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈ 4 రాష్ట్రాల మీద ధీమా వ్యక్తం చేయటం, ఇంకా పుదుచ్చేరి చూస్తే అది కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ అధికారం మాదే అంటూ మోదీ అన్నారు. ఇక ఈ 4 రాష్ట్రాల పరిస్థితి కనుక మనం చూస్తే ఒక ధీమా వ్యక్తం చేయటం మీద ఇప్పుడు విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి ముందలే మోదీ ప్రకటించక ముందలే రిగ్గింగ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు చేయటం జరిగింది. ఇక్కడ ఏదైతే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ వస్తుందని చెప్పి ప్రీపోల్ సర్వేలు చెప్తే ఆ తర్వాత వచ్చినటువంటి సర్వే బీజేపీ వస్తుందని చెప్పేసరికి కూడా దీని మీద అనుమానాలు వ్యక్తం చేశారు. మరొక వైపు చూస్తే ఇక ఇప్పుడు తమిళనాడులో బీజేపీ పాగా వేయటం అనేది చాలా కష్టతరమైన పని. మరి అక్కడ కూడా బీజేపీ వస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేయటం. ఇక కేరళ విషయంలో కేరళలో మొత్తం కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఇప్పటికే సర్వేలు చెప్పాయి. కానీ కేరళలో కూడా మాదే ప్రభుత్వం అంటూ ఇప్పుడు ప్రధాని మోదీ ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అస్సాంలో కూడా మాదే ప్రభుత్వం అంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఇంకా కూడా విపక్షాల అనుమానాలు అయితే బాగా ముదిరిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, ఎన్నికల అధికారులు వీళ్ళందరూ కూడా బీజేపీకి కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎస్ఎల్ఆర్ మీద పలు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మళ్ళీ ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేయడంతో అన్ని రాష్ట్రాల్లో మాదే విజయం అంటంతో కూడా దీని మీద అయితే విపక్షాలు అయితే విరుచుకుపడుతూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అంటే కేవలం ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు కాదు, మొత్తం కూడా మాదే అధికారం 4 రాష్ట్రాలు అంటూ కూడా ప్రధాని మోదీ ఒక ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. కేరళలో బీజేపీకి ఉనికే లేదు. గత ఎన్నికల్లో 1 సీటు గెలిచారు. ఈ ఎన్నికల్లో సీట్లు గెలుస్తారా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కేరళలో అటు ఎల్డీఎఫ్ ఇటు యూడీఎఫ్ కూటమి 2 బలంగా ఉన్నాయి. ఇప్పటికే యూడీఎఫ్ కూటమి, ఏదైతే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందంటూ మెజార్టీ సర్వేలు చెప్పాయి. అలాంటి నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ ప్రకటన చూస్తే ఆయా రాష్ట్రాల్లో రిగ్గింగ్ చేశారా లేక ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా అనే ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయంటూ ఇప్పటికీ ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్షాలు ప్రధానమంత్రి మోడీపై ఫైర్ అవుతున్నాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడుతుంది. బీజేపీకి అండగా ఈసీ ఉంది. ఈసీ ద్వారానే బీజేపీ ఓట్ చోరీతో పాటు ఈవీఎం ట్యాంపరింగ్లు, ఓట్ చోరీ చేస్తున్నట్టు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది, ఆ ఆరోపణలు కూడా మరోసారి తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఉనికే లేని రాష్ట్రాలు కేరళతో పాటు తమిళనాడులో కూడా బీజేపీకి ఉనికే లేదు. గత 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 20 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాలు గెలవడం జరిగింది. 234 స్థానాల్లో కేవలం 28 స్థానాల్లో మాత్రమే బీజేపీ 2026 ఎన్నికల్లో పోటీ చేసింది. అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసింది. అయితే అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి, నిన్నొచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొన్ని విజయ ప్రభావం ఉంటుందని చెప్పిన సర్వేలు డిఎంకే ఖచ్చితంగా గెలవబోతుందంటూ ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్పినాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే కూటమి దాదాపు ఓటమి ఖాయమంటూ ఏదైతే ప్రచారం నడుస్తుందో, ఇలాంటి నేపథ్యంలో తమిళనాడులో కూడా ఎన్డీఏ కూడా విజయం ఖాయమంటూ ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రకటన తీవ్ర కలకలం తెస్తుంది. మరోపక్క అస్సాంలో బీజేపీ ఎడ్జ్లో ఉంది. బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందంటూ ఎన్నికల ముందు నుంచి కూడా అక్కడ ఒపీనియన్ పోల్స్ చెప్పాయి, సర్వేలు చెప్పాయి. తర్వాత అక్కడ ఉన్న కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో బలపడలేదు. ఎందుకంటే సంవత్సరం ముందు ఎన్నికల పోరాటం కొనసాగించాల్సిన కాంగ్రెస్ పార్టీ చివరిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తెచ్చినా కూడా హిమంత బిశ్వ శర్మను ఢీకొట్టలేకపోయాయి అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఎన్నికలకు ముందు నుంచి కూడా బీజేపీ ఎడ్జ్లో ఉంది, అస్సాం రాష్ట్రంలో బీజేపీ ఎడ్జ్లో ఉంది అనే అంశం ముందే తేటగలమైంది. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో హోరాహోరీ ఎన్నికల నుంచి పోలింగ్ నడిచింది. అయితే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నిన్నటి నుంచి ఆరోపణలు చేస్తుంది, బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడుతుంది. ఎన్నికల అధికారులతో పాటు కేంద్రం నుంచి వచ్చిన బలగాలు కూడా అక్కడ
దౌర్జన్యం చేస్తున్నాయి, ఓటర్లను పోలింగ్ బూత్ కు రానియలేదు. ఈ ఎన్నికల్లో మోడీ నేరుగా ఈసీ ద్వారా నేరుగా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు కూడా నిన్న కలకలం రేపాయి. ఈ మొత్తం వ్యవహారం మనం చూసినప్పుడు ఒక పుదుచ్చేరి అనేది చిన్న కేంద్ర పాలిత ప్రాంతం, అక్కడ 30 సీట్లు ఉంటాయి. అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అయితే ఎన్ఆర్సీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో బీజేపీ కేవలం అస్సాము, పుదుచ్చేరి ఈ రెండు చోట్ల మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ దాదాపు సత్తా బజార్ ఏదైతే మార్కెట్ లో ట్రెండ్ బట్టి ఏదైతే షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెరగడం కానీ, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు తగ్గడం కానీ, స్టాక్ మార్కెట్ పడిపోవడం కానీ, ఈ అన్నిటినీ అంచనా వేసే సత్తా బజార్ లాంటి సర్వే సంస్థ కూడా ఏదైతే మార్కెట్ లో ట్రెండింగ్ ఉండే అంశాన్ని ఫాలో అవుతుంది ఒక బెట్టింగ్ సంస్థ అయినప్పటికీ కూడా సత్తా బజార్ నేరుగా తమిళనాడులో డిఎంకే, కేరళలో కాంగ్రెస్, అస్సాంలో బీజేపీ, వెస్ట్ బెంగాల్లో మమత గెలవబోతున్నారంటూ సత్తా బజార్ ఏ రోజు కారణం క్యాల్కులేషన్ లెక్కలేసే సత్తా బజార్ లాంటి సర్వే మార్కెట్ లో సత్తా బజార్ కు చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ట్రేడ్ మార్కెట్ ను, స్టాక్ మార్కెట్ ను అంచనా వేయగలిగే సత్తా బజార్ ఈ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ 4 రాష్ట్రాల్లో మేము గెలుస్తున్నామంటూ చేసిన ప్రకటనపై ఇండియా కూటమి విమర్శలు కురిపిస్తుంది రేపు. రైట్. ఇక మనం దీంట్లో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది కిరణ్, పశ్చిమ బెంగాల్ విషయంలో మనం ప్రీపోల్లో చూస్తే టీఎంసీఏ వస్తుందని దాదాపు అన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఎప్పుడైతే నిన్న వచ్చినటువంటి సర్వేలు, ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి సర్వే మాత్రం ఇక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తుందని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇదే ముఖ్యంగా కూడా ఇలాంటి అనుమానాలకు తావునిచ్చింది అనుకోవాలా? రేణు, ఇక్కడ ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలకు ఎన్నికల కమిషనర్ పైన, ఎన్నికల సంఘం పైన కూడా ఎవరికీ నమ్మకం లేదు. ఎన్నికల కమిషన్ నే బీజేపీ ట్యాంపరింగ్ చేసింది. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా కన్సర్న్ లోనే ఎన్నికల కమిషన్ నడుస్తుంది. ఎన్నికల కమిషన్ ద్వారానే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కావచ్చు, లేకపోతే అదనపు ఓట్లను తొలగించడం కావచ్చు, మరోపక్క ఎన్నికల్లో ఏదో ఒక మేనేజ్మెంట్ చేయడం ద్వారా గతంలో బీజేపీ వరుసగా ఆయా రాష్ట్రాల్లో గెలుస్తూ వస్తుంది. ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు ముందు కూడా, ఎన్నికలు మొదటి ఫేజ్ జరిగిన తర్వాత కూడా మమత గెలవబోతున్నట్టు భారీ ఎత్తున సర్వేలు చెప్పాయి. నిన్న చెప్పిన సత్తా బజార్ సర్వే కూడా 2 విడతల ఎన్నికలు జరిగిన తర్వాత కూడా సత్తా బజార్ లాంటి సర్వే సంస్థ మమత గెలవబోతున్నట్టు కాన్ఫిడెంట్ గా చెప్పిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము 4 రాష్ట్రాల్లో గెలవబోతున్నామంటూ మోడీ చేసిన ప్రకటన ఇటు ఇండియా కూటమిలో కలవరం రేపడం కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ పైన, ఈవీఎంల పైన, ఎన్నికల కమిషన్ పైన పలు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో ఒక నానుడు నడుస్తుంది. నేను ఈవీఎంలు ఉన్నంత వరకు బీజేపీ ఓడిపోదంటూ సామాన్య ప్రజల్లో కూడా ఇలాంటి వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం పనితీరు అలానే ఉంది. ఎన్నికల సంఘం ఎక్కడ కూడా సీరియస్ గా ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ మిత్రపక్షాల అధికారంలో ఉన్నప్పుడు 3 ఎన్నికల కమిషనర్లు ఉండేవారు. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు మరో 2 ఎన్నికల కమిషనర్లు ఉండేవారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ విషయానికి వస్తే ఒక్కరే ఎన్నికల కమిషనర్ ఉంటున్నారు. 2 ఎన్నికల కమిషనర్లు తొలగించారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఎన్నుకోవడంలో ప్రతిపక్షానికి సంబంధించిన నేత ఉండాలి, మరోపక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉండాలి. ఆ రెండు ప్రతిపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఎన్నికల కమిషన్ లో ఉండకూడదు అంటూ నేరుగా పక్కకు తప్పించిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పైన కానీ, బీజేపీ పైన సత్యలత ఎక్కడ ఉంది? ఎందుకంటే మోడీ, అమిత్ షా వారి ఇద్దరి నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు అంటూ ఇప్పటికే మమతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు కురిపించింది నేపథ్యం. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఎన్నికల వ్యవస్థను బీజేపీ తన ఏజెంట్ గా మార్చుకుందంటే ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా బీజేపీలో మార్పు కనబడలేదు. మరోపక్క బీజేపీ కూడా ఎక్కడ కూడా తాము ఏమి చేయాలనుకుంటున్నామో అదే చేస్తామనే ధోరణిలోనే అమిత్ షా, మోడీ ముందుకెళ్తున్నారనే ఒక విమర్శ ఉంది. మరోపక్క సామాన్య ప్రజలు, దేశ ప్రజల్లో ఒక నానుడైతే స్పష్టంగా ప్రజల నుంచి, క్షేత్రస్థాయి నుంచి కూడా ఒక మాటను మనం స్పష్టంగా వినొచ్చు. ఈవీఎంలు ఉన్నంత వరకు బీజేపీ ఓడిపోదు అంటూ నేరుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితులు అటు ఎన్నికల కమిషనర్ పైన కానీ, ఇటు ప్రభుత్వం పైన కానీ, అటు మోడీ, అమిత్ షాల పైన కానీ
నమ్మకం లేదు. ఎందుకంటే ఈ నేతలే నేరుగా ఈ ఎన్నికల కమిషన్ కబ్జా చేశారంటూ మమత చేసిన ఆరోపణలు మరోసారి కలకలమై చూడాలి. 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ బీజేపీ గెలుస్తుందా లేక ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటాయా లేదంటే మనం మే 4 వరకు వేచి చూడాలి. రైట్ కిరణ్, స్టే విత్ us. దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎన్నికల ఫలితాల మీద ప్రధాని మోదీ ఒక కీలకమైన ప్రకటన, ఒక ధీమా వ్యక్తం చేయడం జరిగింది. 4 రాష్ట్రాల్లోనూ ఎన్డీఏనే విజయం ఖాయమంటూ, మరొకవైపు పుదుచ్చేరిలో ఎలాగో మేమే అధికారంలోకి వస్తామంటూ ఒక ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇక్కడ మనం చూసుకుంటే సౌత్లో ఉన్నటువంటి కేరళ, తమిళనాడులో ఇటు బీజేపీ రావటం అనేది దాదాపుగా కూడా ఒక అసాధ్యమైనటువంటి అంశం ఇప్పట్లో ఈ ఎన్నికల్లో. కానీ ఈ ప్రాంతాల మీద కూడా ఒక ధీమా వ్యక్తం చేయటం, అస్సాం బెంగాల్ విషయంలో, అస్సాం బెంగాల్లోనైతే ఇంకా తామే వస్తామంటూ ఒక ధీమా వ్యక్తం చేయటం, ఈ అంశాలు చూస్తుంటే ఇటు ఇప్పటికే కూడా ప్రతిపక్షాలు బీజేపీ వీటిలో ట్యాంపరింగ్ చేస్తుంది, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు బీజేపీకి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారంటూ కూడా పలు రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎన్నికల అధికారులను కూడా ప్రతిపక్షాలు అయితే నమ్మటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఇటువంటి ఒక కీలకమైన ప్రకటన చేయడం కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. దీంతో కూడా అసలు బీజేపీ ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో వచ్చినా రాకపోయినా కానీ అంటే కూటమిలతో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అసలు ఎన్ని సీట్లు సంపాదించగలుగుతుంది ఏంటి, మరి ఈసారి బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతుందా, ఈ ఆసక్తి కూడా పెరుగుతుంది ఇటు సౌత్ ఉన్న స్టేట్స్లో. ఇక మిగిలిన ప్రాంతాల్లోనైతే బీజేపీ మరి ప్రధాని మోదీ ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు, మరి ఇంకొన్ని ప్రాంతాల్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఏంటి అని చెప్పి కూడా దీని మీద అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక మొత్తం కూడా మనం చూస్తే ఈ 4వ తారీఖున కౌంటింగ్ అయితే ఉంటుంది. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ తెలిసిపోతుంది 4వ తారీఖున. ఇక అప్పటి వరకు మాత్రం ఎవరికి వాళ్ళు ప్రధాని అయినా సరే లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళ పార్టీల మీద వాళ్ళు ధీమా వ్యక్తం చేయటం మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇంకా అదే పరిపాటి ఇప్పుడు కూడా కొనసాగుతోంది.